కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య గారు నటించినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా రివ్యూ ఏ విధంగా ఉంది అంటే చాలా మంది కూడా చాలా అద్భుతంగా ఉంది అని ఒక్క మాట వినిపిస్తుంది. సూర్య గారు ఏ సినిమా చేసినా కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీని ఎంచుకుంటూ ఉంటారు. అందులో ఆ సినిమా నుంచి సమాజానికి ఒక గొప్ప మెసేజ్ కూడా ఉంటుంది. మరి ఈ సినిమా విషయానికి వస్తే చాలా మంచి స్టోరీ అన్నమాట. క్లీన్గా చూపించారు, ఎంతో నీట్గా స్క్రిప్ట్ అంతా కూడా ఉంది. అదేవిధంగా ఇంకా సూర్య గారి యాక్టింగ్కి మనము ఎన్ని మార్కులు ఇచ్చినా కూడా తక్కువే అన్నమాట. ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా అవలీలగా పోషించగలుగుతారు. అంటే ఆ పాత్రలో లీనమైపోయి అరే ఇది పాత్ర కాదు, ఆయన ఇక్కడ నటించలేదు, జీవించేశాడు, నిజంగా ఆ పాటలో ఈయననే ఉన్నాడేమో అనేంత స్థాయిలో సూర్య గారి యాక్టింగ్ ఉంటుంది. మరి విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ మన సూర్య గారు ఆయనకి ఏంటంటే పిల్లలు ఉండరన్నమాట. సరోగసి ద్వారా ఒక బాబుని తీసుకొని తనని పెంచుకోవడము. సో ఈ విధంగా ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలు కావచ్చు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని కావచ్చు ఎదిరించడం. సో స్టోరీ అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా సాగిపోతుంది అన్నమాట. అండ్ అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది, స్లో అనిపించింది అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఒక సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఓన్లీ ప్లస్ పాయింట్సే కాకుండా మైనస్ పాయింట్స్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్లో కూడా కొంచెం స్లో అనిపించింది, ఆ తర్వాత మళ్ళీ పుంజుకుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అనుకునేటువంటి సమయంలో కొంచెం బ్యాక్ డ్రాప్ అనమాట, కొంచెం స్లో అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం అద్భుతమైనటువంటి స్టోరీని బిల్డ్ చేశారు అని చెప్పేసి వెంకీ అట్లూరి గారి గురించి చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారనమాట. ఆయన సినిమాలు ఇంతకుముందు కూడా మనం చాలా చూసామన్నమాట. సో మరి ప్రతి ఒక్క సినిమాలో కూడా ఏదో ఒక యూనిక్నెస్ని చూపిస్తూ ఉంటారు. మమితా బైజ్ కావచ్చు, ఇక్కడ నటించిన వాళ్ళు ముఖ్యంగా రాధిక గారు, సూర్య గారు, వీళ్ళ ముగ్గురి యాక్టింగ్ అనేది చాలా మంచి ప్లస్ పాయింట్ అయిందనమాట ఈ సినిమాకి. సో ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కంప్లీట్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే అది లీకేజ్ అయిపోతుంది కాబట్టి సో మరి సినిమా చూసిన వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉందని ఒక మాట చెప్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి సూర్య గారి చాలా అంటే 2-3 సినిమాలు అయితే కొంచెం ఆయనకి బెడిసి కొట్టినట్టు అనిపించింది, కానీ ఈ సినిమా మాత్రం చాలా మంచి హిట్ అయితే తన ఖాతాలో పడిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో మరి మీలో ఎవరైనా ఇప్పటివరకు అయితే సినిమాని చూసారా? చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసిన తర్వాత అయినా కూడా మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.